యూట్యూబ్ ఛానల్ అంటే బూత్లా చూస్తున్నారు. అందులో ఎంత కష్టం ఉంటుందో ఇందులోకి వస్తేనే తెలుస్తుంది. కరెక్టేనండి. ఇది యూట్యూబ్ ఆడియన్స్ సైడ్ నుంచి చూస్తే అలాగే ఉందండి. ఎందుకంటే చాలామంది ఇదే ఫీలింగ్తో ఉంటున్నారు. ఇప్పుడు ఎలా అయిపోయిందంటే యూట్యూబ్ అంటే ఏంటి, మనం ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలి, లేదంటే ఏదైనా నేర్చుకోవాలి, అలా ఉండాలి. ప్రతి టాపిక్లోనూ ఎక్కువైపోయారు జనాలు. వాళ్ళు పెడుతున్నారు, మనం ఎందుకు పెట్టకూడదు అనే టైప్లోనే అయిపోయారు క్రియేటర్స్ అందరూ. తెలియకుండా కూడా చాలామంది చాలా రకాల వీడియోస్ పోస్ట్ చేసేస్తున్నారు. సో ఆడియన్స్ అలా అనుకోవడంలో తప్పలేదు. అండ్ ఈ బూత్ అనే విషయానికి వస్తే ఎక్కువ మంది ఇప్పుడు షార్ట్స్ వచ్చిన తర్వాత వరస్ట్గా తయారైందండి. అసలు ఏంటంటే వ్యూస్ కోసం ఏం పెడుతున్నారో కూడా వాళ్ళకే తెలియట్లేదు. అమ్మాయిలు అవనివ్వండి, ఎవరైనా సరే, అబ్బాయిలే కొంచెం డీసెంట్గా బిహేవ్ చేస్తున్నారు ఈ వీడియోస్ విషయంలో. అమ్మాయిలు ఏంటంటే వ్యూస్ కోసం, మనీ కోసం ఏదైనా చేసేయడానికి రెడీగా ఉన్నారు. వాళ్ళకి వ్యూస్ కావాలంతే. ఎలా పోయినా, ఎదుటి మనుషులు ఎలా పోయినా ఏం సంబంధం లేదు. సో ఇప్పుడు అందరికీ అన్నీ నచ్చాలని ఏమీ లేదు కదా. సో నచ్చని వాళ్ళు ఇలా అంటారు. మీరు అసలు అట్లాంటి వాళ్ళని లైట్ తీసుకోవడం బెటర్. మీరు కరెక్ట్గా ఉన్నారో లేదో చూసుకోండి. మీరు చేసే కంటెంట్ ఎలాంటి కంటెంట్, మీరు కరెక్ట్గా ఉన్నారో లేదా, అదే ఇంపార్టెంట్. ఇవన్నీ అనవసరం కదా. ఏంటంటే యూట్యూబ్ అంటే ఈజీ మనీ అనుకుంటున్నారు, ఈజీగా మనీ వచ్చేస్తున్నాయి అని. కానీ అంత ఈజీ అయితే కాదు. యూట్యూబ్ నుంచి మనీ రావడం అనేది అంత ఈజీ కాదు. అండ్ వాళ్ళు చూసే వీడియోస్ అన్నీ కూడా వేరే ఏవో వీడియోస్ చూసేసి యూట్యూబ్ ఛానల్ అంటే అంతే అనుకుంటున్నారు. ఫస్ట్ నేను అసలు ఒకటి చెప్తాను. మనం ఇంటర్నెట్ అనేది ఎంత మంచిగా ఉపయోగించుకోవచ్చో అంత చెత్తగా కూడా ఉపయోగించుకోవచ్చు. ఏదైనా మనం యూస్ చేసే దాన్ని బట్టే ఉంటుంది. మనం మంచి కోసం యూస్ చేసుకుంటే మంచిగానే ఉంటుంది. చెడుగా యూస్ చేసుకుంటే ఆ చెడు కూడా మీకు యూజ్ అవుతున్నా కూడా ముందు దానివల్ల చాలా నెగిటివ్స్ వస్తాయి ఫ్యూచర్లో. అది అప్పటికప్పుడు తెలీదు. సో అది ఇంటర్నెట్ని మనం మంచిగా యూస్ చేసుకుంటే బోల్డ్ అన్ని బెనిఫిట్స్ ఉంటాయి. ఇప్పుడు ఇంటర్నెట్ ద్వారానే కదా, యూట్యూబ్ ద్వారా ఎంతమంది మనీ ఎర్న్ చేస్తున్నారు. సో అది మనం మంచిగా వీడియోస్ పోస్ట్ చేయగలగాలి. ఒక క్రియేటర్గా మనం మంచి వీడియోస్ పోస్ట్ చేస్తే మంచి పేరు ఉంటుంది. ప్లస్ ఆడియన్స్కి ఎంతో కొంత నేర్పించిన వాళ్ళము అవుతాము. ఊరికే ఏదో పెట్టుకుంటూ పోవడం కాకుండా ఏదో ఒకటి యూస్ఫుల్ అయితే అవుతుంది ఆడియన్స్కి. అలాంటి వీడియోస్ పోస్ట్ చేయడానికి ట్రై చేయండి. మిమ్మల్ని ఎవరైతే ఇట్లా అంటున్నారో వాళ్ళు కూడా నోరు మూసుకునేలాగా మీ వీడియోస్ అనేవి ఉండాలన్నమాట. సో మీరు అంతలాగా కంటెంట్ క్రియేట్ చేయగలగాలి. అండ్ నేను ఇదివరకు వీడియోస్లో కూడా చెప్పాను, వాళ్ళ ఇంట్లో జరిగే వీడియోస్ అన్నీ పోస్ట్ చేయడం, అంటే లైక్ వాళ్ళ ఇంట్లో జరిగే గొడవలు ఇట్లాంటివన్నీ కూడా ఊరికే జస్ట్ టైటిల్స్లో, వీడియోలోనేమో ఏముండదు, టైటిల్స్లోనేమో చిరాగ్గా పెడతాం. సో ఇవన్నీ ఏంటంటే వాటి వల్ల వాళ్ళకి వ్యూస్ వస్తాయి అనుకుంటారు. మేబీ ఫస్ట్లో వ్యూస్ వచ్చినా ఇప్పుడు అలా పెడుతూ ఉన్నారనుకోండి, ఆటోమేటిక్గా ఏంటంటే ఆడియన్స్కి నెగిటివ్ వచ్చేస్తుంది. అంటే వీళ్ళు హింతే పెడతారులే అన్నట్టు వాళ్ళు చూడడం మానేస్తారు. వీడియోలో ఏం ఉండదు, ఊరికే జస్ట్ ఈ టైటిల్ మాత్రం ఇలా పెడతారు అనేసి వాళ్ళకి అర్థమైపోయింది అనుకోండి, వీడియోస్ చూడడం మానేస్తారు. అండ్ అవన్నీ ఏంటంటే చీప్గా ఉంటాయి అన్నమాట. నేను ఇదివరకు ఒక ఛానల్ చూసేదాన్ని 4 years బ్యాక్. అట్లాగా అసలు మ్యాటర్ ఏమి ఉండదు, ఊరికే జస్ట్ వ్లాగ్, అది కూడా వరస్ట్ వ్లాగ్స్ అనమాట. అన్నీ ఏమి ఉండదు, మ్యాటర్ ఏమి ఉండదు, అన్నీ నెగిటివ్ కామెంట్స్, ఒక్క పాజిటివ్ కామెంట్ కూడా ఉండదు. ఇంకా వాళ్ళు మొత్తం కామెంట్స్ ఆఫ్ చేసేసుకుని అలా వీడియోస్ పోస్ట్ చేస్తూ ఉన్నారు. దానివల్ల ఏంటి ఉపయోగం చెప్పండి? మనకు ఊరికే మనీ వస్తే చాలా అనుకోకూడదు కదా. మన చేతుల్లో ఛానల్ ఉంది అంటే ఎంతో కొంత ఎథిక్స్ మెయింటైన్ చేయాలి మనం, మినిమమ్. సో ఎవరైతే అలా అంటున్నారో వాళ్ళకి మీరు ప్రూవ్ చేయగలగాలి, మీ కంటెంట్తోనే కుదురుతుంది అది. ఈవెన్ ఇప్పుడు నా విషయమే చెప్తాను. యాక్చువల్గా నేను ఫస్ట్లో ఛానల్ క్రియేట్ చేసి వీడియోస్ షేర్ చేస్తున్నప్పుడు, అంటే మనకి వీడియోస్ చేసినప్పుడు అలా 0 views చూసుకోలేం కదా. ఆడియన్స్కి రీచ్ చెయ్యాలి అనిపిస్తుంది మన వీడియోస్ని. అలా వీడియో పెట్టంగానే వేరే వాళ్ళకి షేర్ చేయడం, వాట్సాప్లో లేదా స్టేటస్లో పెట్టుకోవడం, లేదంటే వాళ్ళకి గ్రూప్స్లో షేర్ చేయడం, ఇలా చేసినప్పుడు ఏంటంటే ఎవ్వరు పట్టించుకోరు మనని, కొంచెం కూడా పట్టించుకోరు. ఏదో పెడుతున్నారులే అనుకుంటారు. ఏదో ఫస్ట్ 2 వీడియోలు 3 వీడియోలు చూస్తారు. తర్వాత ఎవరికి అంత టైము ఉండదు, ప్లస్ ఎవరు పట్టించుకోరు. కానీ మనం ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత, ఇది నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ అండి. ఒక గ్రూప్ ఉంటుంది అనమాట. మేము బీటెక్లో నా బ్రాంచ్కి ఒక గ్రూప్ అయితే క్రియేట్ చేశాను. సో ఆ గ్రూప్లో వాళ్ళు ఒకళ్ళు చెప్తున్నారనమాట, మాధురి నువ్వు ఫస్ట్లో వీడియోస్ పోస్ట్ చేస్తుంటే ఏదో చేస్తున్నావులే అనుకున్నాను, కానీ ఇంత కన్సిస్టెంట్గా వీడియోస్ పోస్ట్ చేస్తూ ఈ రేంజ్కి వస్తామని అయితే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు అనేసి చెప్తూ ఉంటారు. అండ్ ఇప్పుడు వాళ్ళు ఛానల్స్ క్రియేట్ చేసిన వాళ్ళు కూడా హెల్ప్ కోసం నన్ను అడుగుతూ ఉంటారు, ఏదైనా డౌట్స్ వస్తాయి అట్లాగా.
సో ఇప్పుడు ఏమైంది, ఫస్ట్ క్లాస్లో మన ఏమి పట్టించుకోవాలి అంటే వాళ్ళ నెగిటివ్ చేయడం అని కాదు, వాళ్ళనే కాదు ఎవరైనా అంతే. ఎవరైనా సరే, ఇప్పుడు నేనైనా అంతే. ఇప్పుడు వేరే వాళ్ళకి ఎవరికైనా యూట్యూబ్ ఛానల్ ఉందనుకోండి, వాళ్ళు లింక్ పంపించినా నాకు చూసే టైం ఏమీ ఉండదు. లైక్ ఎవరన్నా ఏదన్నా హెల్ప్ కావాలి, పోనీ ఛానల్ చెక్ చేయమంటే అవన్నీ వేరు. బట్ ఊరికే చూడమంటే నా టైం వేస్ట్ కదా అదంతా. సో నేనైనా చూడను, ఎవరైనా అంతే. ఎవరి పని వాళ్ళకి ఇంపార్టెంట్ అంతే. అలాగే ఉండాలి కూడా ఒక రకంగా చెప్పాలి అంటే. ఏదన్నా ఇప్పుడు ఆ వీడియోలో మనకి కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఉంది అంటే తెలుసుకోవడం అది వేరు. బట్ అలా కాకుండా ఊరికే చూడమంటే ఎవరు చూడరు కదా. సో అట్లా మన కంటెంట్ ద్వారానే, మన వీడియోస్ ద్వారానే వాళ్ళని మనం గెయిన్ చేసుకోగలగాలి ఆడియన్స్ని. నేను ఎప్పుడు చెప్పినా అదే చెప్తా. అవర్స్ కొనుక్కోవాలనుకునే వాళ్ళకి కూడా ఇదే చెప్తాను. సో అట్లా మిమ్మల్ని ఎవరైతే ఇలా అంటున్నారో యూట్యూబ్ ఛానల్ అంటే ఇలా చూస్తున్నారు అనేసి, వాళ్ళ మీ కంటెంట్ ద్వారా మీరు పడేయగలగాలి వాళ్ళని. అది మెయిన్ ఇంపార్టెంట్. సో మనీ కోసం ఏది పడితే అది పెట్టకుండా ఊరికే ఛానల్ సబ్స్క్రైబర్స్ పెరగడానికి మాత్రమే చూడొద్దు. మెయిన్ ఆడియన్స్కి యూస్ఫుల్ అయ్యే కంటెంట్ పెట్టండి. ఎవరైతే అవన్నీ అన్నారో వాళ్ళకే అర్థమవుతుంది మీరేంటి అనేది. ఈ వీడియో ఎలా అనిపించింది అనేది నాకు కింద కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాము.